హాయ్ హలో, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా స్టైల్లో మా అత్తయ్య గారు చేస్తారనమాట ఇది. సో గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. అది కాస్త వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ నువ్వుల పప్పు వేసి వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క, కొబ్బరికాయ ముక్క చిన్న చిన్నగా ముక్కలు కింద కట్ చేసి అది కూడా కాస్త వేగనివ్వాలి. ఇదంతా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్లోని వాటర్ వేసి ఈ వంకాయలు అలా గుత్తొంకాయ కూరకి అలా కట్ చేస్తారు, అలా కట్ చేసి చింతపండు జ్యూస్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. ఆ విజిల్ చల్లారిన తర్వాత స్టీమ్ పోయాక ఆ వంకాయల్ని విడిగా తీసి పులుసు పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. లాస్ట్లో ఒక 2 ఉల్లిపాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక విడిగా తీసిన వంకాయల్లోని మనం గ్రైండ్ చేసిన ఈ ముద్దంతా అందులో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కోర్స్గానే గ్రైండ్ చేయండి, మరీ ముద్దగా గ్రైండ్ చేయొద్దు. ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త కోర్స్గా మాత్రమే గ్రైండ్ అవ్వాలి. దాంట్లోని వంకాయల్లో స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ ఇందాక విడిగా తీసాం కదా జ్యూసు, ఆ జ్యూస్లో ఈ కొంచెం ముద్ద వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వంకాయ కూర కోసం కొంచెం, పక్కనే మరుగుతున్న పులుసు కోసం కొంచెం, అందులో కొంచెం వేస్తాను. ఈ పోపు అంతా వేగిన తర్వాత అలా కొంచెం కలయబెడుతూ పులుసు మరగనివ్వాలి. ఆ పులుసులోని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు, కొంచెం బెల్లం వేయాలి. కావాలనుకుంటే కారం, సరిపోకపోతే కారం ఎక్కువ తింటామంటే కొంచెం కారం పొడి కూడా వేయచ్చు. వేసి దానికి పులుపుకి అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. అంతేనండి, పులుసు అయిపోయింది. ఆ పక్కన మిగిలిన పోపులోని ఇందాక పెట్టిన వంకాయలు వేసి స్టఫ్ చేసిన వంకాయలు వేసి దాన్ని కూడా కాస్త బాగా వేగనివ్వాలి. ఇది మరీ ఎక్కువగా కలపట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు చింతపండు జ్యూస్లో ఉడికాయి కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే మొత్తం చిరిగిపోతాయి వంకాయలన్నీను. ఇంతేనండి, బాగా వేగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఇది మా స్టైల్లో గుత్తొంకాయ కూర అండ్ పులుసు. దీనికి కాంబినేషన్ వేడివేడిగా కందిపప్పు ఉడకబెట్టుకొని అది కూడా కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. అన్నం, వంకాయ కూర, ముద్దపప్పు, ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. కొంచెం కూర, కొంచెం పులుసు. ఇది మా స్టైల్లోని. ఇలా ఒకేసారి కూర, పులుసు అన్నీ ఒకేసారి అయిపోతాయి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటారు, పని కంప్లీట్ అవ్వదు, వేడి తట్టుకోలేకపోతున్నాము. సో ఇలా సింపుల్గా ఏదో ఒకటి చేసేసుకుంటే మన పని ఈజీ అవుతుంది, మనం కూడా హాయిగా ఉండొచ్చు. ఒకసారి లంచ్ ప్రిపరేషన్ అయ్యింది అంటే ఇంట్లో ఉండడంతో పిల్లలు మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఏంటి, ఇలా కంటిన్యూగా మనకైతే తప్పదు కదా. ఈ హాలిడేస్ అయ్యేంత వరకు ఇంకింతే. ఓకేనండి, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.